బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ఇటీవల దుబాయ్లో జరిగిన సైమా వేడుకల్లో మెరిసింది. గత ఏడాది పొన్నియిన్ సెల్వన్తో ప్రేక్షకులను అలరించిన ఐశ్వర్య ఈ చిత్రంలో ఆమె నటనకు గాను లీడ్ రోల్ ఉత్తమ నటిగా సైమా అవార్డుని సొంతం చేసుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్తో కలిసి వేదికపై అవార్డును అందుకుంది. ఈ వేడుకకు హాజరైన ఐశ్వర్య కూతురు ఆరాధ్య కూడా స్టేజ్ పైనే ఉంది. ఆ సమయంలో అక్కడే ఉన్న కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కాళ్లకు ఆరాధ్య నమస్కరించింది. ఆయన పాదాలకు మొక్కిన ఆరాధ్య ఆశీస్సులు తీసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి ఇప్పుడు మహేష్ బాబును పాన్ వరల్డ్ లోకి పరిచయం చేయాలన్న ఉద్దేశంలో ఉన్నాడు. ఇక ఆ సినిమాలో చాలా మంది పాన్ ఇండియా ఆర్టిస్టులు నటిస్తున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక దానికి తోడుగా ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం రజనీకాంత్ ని సంప్రదించినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. రాజమౌళి సినిమాలు అంటే ఆటోమేటిక్ గా ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే ఉంటాయి. ఇక దానికి అనుగుణంగానే ఈ సినిమాలో రజనీకాంత్ నటిస్తే తమిళంలో కూడా భారీ హిట్ గా నిలిచే అవకాశాలున్నాయి. ఇక ఈ సినిమాతో రజనీకాంత్ కూడా వరల్డ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తాడు. ఈ సినిమాలో రజనీకాంత్ మహేష్ బాబు తండ్రిగా కనిపించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి దానికి రజనీకాంత్ ఒప్పుకున్నాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. తమిళ హీరో కార్తీ అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్టైనర్ సత్యం సుందరం 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య జ్యోతిగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్ మంచి ప్రశంసలు అందుకుంది. కార్తీ అరవింద్ స్వామి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, డిఫరెంట్ లైఫ్ స్టైల్లో టీజర్ కట్ చేసిన విధానం ఆకట్టుకుంది. కార్తీ అమాయకత్వంతో కూడిన రస్టిక్ క్యారెక్టర్ చేస్తే అరవింద్ స్వామి రిజర్వ్డ్ అర్బన్ పర్సనాలిటీగా కనిపించారు. ఈ సినిమా ప్రమోషన్స్, ఈవెంట్స్ వంటి ఆర్భాటాలేవీ లేకుండా సెప్టెంబర్ 28న డైరెక్ట్ గా థియేటర్లో విడుదల కానుంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం రజనీకాంత్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున సైమన్ పాత్రలో అభిమానుల్ని అలరిస్తున్నారు. ప్రస్తుతం వైజాగ్ లో నాగార్జునపై ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ సంబంధించిన వీడియో నెట్టింట లీక్ అయింది. ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేశారు. దీనిపై దర్శకుడు లోకేష్ కనకరాజ్ స్పందిస్తూ, మేము దాదాపు 2 నెలల పాటు కష్టపడ్డాం. ఈ ఒక్క వీడియోతో మా కష్టం వృధా అయింది. మీ అందరికీ నాదొక్కటే విజ్ఞప్తి, దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు. దీనివల్ల మేము పడిన కష్టమంతా వృధా అవుతుందంటూ ట్వీట్ చేశారు. చార్మింగ్ స్టార్ శర్వానంద్ విభిన్న స్క్రిప్ట్లను ఎంచుకుని విలక్షణమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లను రూపొందించడంలో పేరుగాంచిన బ్లాక్ బస్టర్ మేకర్ సంపత్ నంది దర్శకత్వం వహించే తన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొంతకాలంగా కథపై కసరత్తు చేస్తున్న సంపత్ నంది ఈ మూవీలో శర్వాను మునుపెన్నడూ చూడని క్యారెక్టర్లో ప్రజెంట్ చేయనుండగా 60ల నాటి పాత్రను పోషించేందుకు శర్వానంద్ సరికొత్త మేకోవర్లో కనిపించనున్నాడు. 1960ల చివరిలో భారతీయ సెల్యులాయిడ్లో ఉత్తర తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న గ్రామీణ నేపథ్యంలో సాగే పల్సేటింగ్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైన విషయం మనకు తెలిసింది. అప్పటి నుండి అజ్ఞాతంలో ఉన్న ఆయన్ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో జానీ మాస్టర్ ను పట్టుకున్నట్టు ఎస్ఓటీ పోలీసులు అధికారిక ప్రకటన చేశారు. ఈ కేసులో తమపై ఎటువంటి ఒత్తిడి లేదని, ఇలాంటి కేసులో పక్కా ఆధారాలు సేకరించాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.